హాయ్ గైస్, ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ దీన్ని తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ పార్ట్ ఇందులో. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఎ జంక్ షాప్ ఇన్ బ్రిడ్పోర్ట్, ఎ రోల్ టాప్ డెస్క్. మన ఈ ఆథర్ ఉంటాడు కదా, ఈయన ఒక జంక్ షాప్కి వెళ్తారనమాట. జంక్ షాప్ అంటే పాత వస్తువులు అన్నీ అమ్ముతూ ఉంటారు కదా, అటువంటి షాప్. బ్రిడ్పోర్ట్ అనే ప్లేస్లో ఒక జంక్ షాప్కి వెళ్తాడు. పాత వస్తువులు, సెకండ్ హ్యాండ్వి అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా అక్కడికి. అక్కడ పోతే అతనికి కనిపించింది స్పాటెడ్ అంటే చూడండి, సైట్, ఫౌండ్ ఇట్, కనిపెట్టడం అంటే అది కనిపించింది అతనికి. ఏది? ఏ రోల్ టాప్ డెస్క్, ఒక రోల్ టాప్ డెస్క్ అనమాట. దీన్ని రోల్ టాప్ డెస్క్ అంటాము. కొన్ని డ్రాయర్స్ ఉంటాయి, ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఇటువంటివన్నీ పెట్టుకోవచ్చు. దీనిపైన రాయడానికి వీలుగా ఉంటుంది, ఏదైనా లెటర్స్ అలా రాసుకోవడానికి, మనం రాసిన వాటిని అందులో పెట్టుకోవడానికి అంతా వీలుగా ఉంటుంది అనమాట. రోల్ టాప్ డెస్క్ అంటాం దాన్ని. అది కనిపించింది. ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ ఎర్లీ 19th century అండ్ ఓక్. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఆ షాప్లో ఉన్న వ్యక్తి, వాటిని అమ్మే వ్యక్తి, ఇది 19th centuryకి సంబంధించింది, అంటే ఎర్లీ 19th century మొదటి భాగానికి సంబంధించింది అని చెప్పాడు. అండ్ ఓక్తో తయారు చేశారు దాన్ని. ఓక్ అనేది ఒక ట్రీ, ఆ ట్రీతో, ఆ కలపతో తయారు చేసిన డెస్క్ అదే అని చెప్పాడు ఆ వ్యక్తి. ఐ హ్యాడ్ వాంటెడ్ వన్ బట్ దే వర్ ఫార్ టూ ఎక్స్పెన్సివ్. ఇతరు కూడా అలాంటి రోల్ టాప్ డెస్క్ కొనాలని ఎప్పటి నుంచో ఉండేది, బట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మార్కెట్లో కొందామంటే కొత్తవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. దిస్ వన్ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ కండిషన్, ద రోల్ టాప్ ఇన్ సెవరల్ పీసెస్, one leg clumsily mended, scorch marks all down one side. ఇది చాలా బ్యాడ్ కండిషన్లో ఉందన్నమాట. సెకండ్ హ్యాండ్ వస్తువు అని చెప్పాం కదా, చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది అంటే దాని సిచ్యువేషన్ బాగలేదు, చాలా డ్యామేజ్ అయిపోయింది. ద రోల్ టాప్ ఇన్ సెవరల్ పీసెస్, ఆ రోల్ టాప్ ఏదైతే ఉందో దానిపైన అది చాలా పీసులు అయిపోయింది, అంటే చీలిపోయింది మొత్తం అంతా. వన్ లెగ్ క్లమ్జీలీ మెండెడ్, ఆ రోల్ టాప్ డెస్క్కి కింద లెగ్స్ ఉంటాయి కదా అది నిలబడడానికి, అందులో ఒక లెగ్ సరిగా లేదు, ఏదో క్లమ్జీగా పెట్టారనమాట. దాన్ని చెత్తగా అతికిచ్చి పెట్టారు, దాన్ని నీట్గా లేదు. స్కార్చ్ మార్క్స్ ఆల్ డౌన్ ఆన్ వన్ సైడ్. స్కార్చ్ మార్క్స్ అంటే చూడండి, బర్న్ మార్క్స్, ఏదైనా అంటుకున్నప్పుడు, మంట కాలినప్పుడు కాలిన మార్క్స్ అన్నీ ఉన్నాయి ఆ రోల్ టాప్ డెస్క్కి ఒకవైపు, అంటే ఎప్పుడో మంటల్లో కాలినట్టుంది అది. కొంచెం ఆ గుర్తులు కూడా ఇంకా కనిపిస్తున్నాయి. ఇట్ వాస్ గోయింగ్ ఫర్ వెరీ లిటిల్ మనీ, చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతూ ఉంది ఆ వస్తువు. ఐ థాట్ ఐ కుడ్ రీస్టోర్ ఇట్. ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే, మన ఆథర్, సరే తక్కువ ధరకు వస్తూ ఉంది కదా, దాన్ని కొని రిపేర్ చేసుకోవచ్చులే, రీస్టోర్ చేసుకోవచ్చు, దాన్ని బాగు చేసుకోవచ్చు అనుకున్నాడు. ఇట్ వుడ్ బి ఎ రిస్క్, ఏ ఛాలెంజ్, బట్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఇట్. అంత డ్యామేజ్ అయిన వస్తువుని రీస్టోర్ చేయడం కూడా కష్టమే, రిస్క్, ఇంత డబ్బు కూడా పెట్టడం దాని మీద. కానీ ఏం చేస్తాం, బయట కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి దాన్ని తీసుకుంటా ఉన్నాడు. ఐ పెయిడ్ ద మ్యాన్ అండ్ బ్రాట్ ఇట్ బ్యాక్ టు మై వర్క్ రూమ్ అట్ ద బ్యాక్ ఆఫ్ ది గరాజ్. ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చేసి దాన్ని తన గెరాజ్ వెనకాల ఉన్నటువంటి వర్క్ రూమ్కి తీసుకొని వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఈ గెరాజ్ అంటే వెహికల్స్, అట్లా కొన్ని స్టోర్ రూమ్స్ పెట్టుకుంటూ ఉంటారు వెహికల్స్ ఇవన్నీ. దాని వెనకాల ఒక వర్క్ రూమ్ ఉంటే ఆ రూమ్లోకి తీసుకొని వచ్చాడు. ఐ బిగాన్ వర్క్ ఆన్ ఇట్ ఆన్ క్రిస్మస్ ఈవ్ రోజున. క్రిస్మస్ ఈవ్ అంటే క్రిస్మస్కి ముందు రోజు, December 25th క్రిస్మస్ అయితే ముందు రోజు December 24th క్రిస్మస్ ఈవ్ అంటాము. ఆ రోజు ఆ పని స్టార్ట్ చేశాడు అనమాట. ఆ రోల్ టాప్ డెస్క్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఐ రిమూవ్ ద రోల్ టాప్ కంప్లీట్లీ అండ్ పుల్డ్ అవుట్ ద డ్రాయర్స్. ఈయన ఏం చేశాడంటే, ఆ రోల్ టాప్ని పూర్తిగా తీసేసి ఈ డ్రాయర్స్ అన్ని ఓపెన్ చేశాడు. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. వెనీర్ అంటే చూడండి, ఏ థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ డెకరేటివ్ వుడ్ ఆన్ ఫర్నిచర్ ఆఫ్ చీప్ వుడ్. ఈ వుడ్తో తయారు చేసిన వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద డెకరేషన్ కోసం ఒక లేయర్ పెట్టింటారు కదా, ఆ లేయర్ వుడ్తో కానీ చేసి ఉండొచ్చు, లేకపోతే ప్లాస్టిక్ కానీ అయి ఉండొచ్చు. ఈ డోర్స్కి కానీ, విండోస్కి కానీ, కొన్ని వుడ్తో తయారు చేసిన సోఫాస్కి కానీ ఒక లేయర్ ఉంటుంది దానిపైన, దాన్ని వెనీర్ అంటాం. ఆ వెనీర్ కూడా అక్కడక్కడ అంటే మొత్తం ఊడిపోయింది అనమాట. ఇట్ లుక్ లైక్ వాటర్ డ్యామేజ్ టు మీ. మేబీ వాటర్ వల్ల వెనీర్ అంతా వాటర్ డ్యామేజ్ చేసేసింది ఆ వెనీర్ని. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ క్లియర్లీ టేకెన్ దర్ టోల్ ఆన్ దిస్ డెస్క్. టేకెన్ దర్ టోల్ ఆన్ అంటే చూడండి, డ్యామేజ్డ్. ఈ రెండు, ఫైర్, వాటర్, రెండు కూడా ఆ డెస్క్ని డ్యామేజ్ చేసేసాయి పూర్తిగా. ద లాస్ట్ డ్రైవర్ వాజ్ స్టక్ ఫాస్ట్ అంటే షట్ టైట్ అని. కొన్ని 2 డ్రాయర్స్ ఇవి ఈజీగా వస్తున్నాయి,
ఇది లాస్ట్ ఇది మాత్రం చాలా టైట్గా ఉందన్నమాట. స్టక్ ఫాస్ట్ అంటే చాలా టైట్గా ఉన్నది. ఐ ట్రైడ్ ఆల్ ఐ కుడ్ టు ఈజ్ ఇట్ అవుట్ జెంట్లీ, స్మూత్గా చేద్దామని, జెంట్లీ అంటే స్మూత్గా హ్యాండిల్ చేద్దామని అన్ని రకాలుగా ట్రై చేశాడు ఆ డ్రాయర్ని ఓపెన్ చేయడానికి, కానీ రాలేదు. ఇన్ ద ఎండ్ ఐ యూజ్డ్ బ్రూట్ ఫోర్స్, లాస్ట్లో కొద్దిగా ఫోర్స్ యూజ్ చేశాడు అనమాట దాని మీద కఠినంగా. ఐ స్ట్రక్ ఇట్ షార్ప్లీ విత్ ద సైడ్ ఆఫ్ మై ఫిస్ట్ and the drawer flew open to reveal a shallow space underneath a secret drawer. ఈసారి చాలా తన ఫిస్ట్తో, అంటే ఫిస్ట్ అంటే పిడికిలితో ఒకవైపు గట్టిగా గుద్దాడు దాన్ని ఓపెన్ చేయడానికి. చాలా గట్టిగా గుద్దితే ఆ డ్రాయర్ ఓపెన్ అయింది బయటకి. ఓపెన్ అయితే అందులో షాలో స్పేస్ కనిపించింది, అంటే ఒక ఎంటీ స్పేస్ కనిపించింది. దాని కింద ఏముందంటే అదొక సీక్రెట్ డ్రాయర్, అంటే సీక్రెట్గా అందులో ఎవరికి కనిపించుకోకుండా ఇంకొక డ్రాయర్ ఉంది. దెర్ వాజ్ సంథింగ్ ఇన్ దేర్, అందులో ఏదో ఉంది. ఐ రీచ్డ్ ఇన్ అండ్ టుక్ అవుట్ ఎ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. ఆ డ్రాయర్ని ఓపెన్ చేశాడు, అందులో నుంచి ఒక స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ని బయటికి తీశాడు, ఒక చిన్న టిన్ బాక్స్ని బయటికి తీశాడు. సెల్లో టేప్డ్ టు ద టాప్ ఆఫ్ ఇట్ వాజ్ అ పీస్ ఆఫ్ లైన్డ్ నోట్ పేపర్ అండ్ రిటర్న్ ఆన్ ఇట్ ఇన్ షేకీ హ్యాండ్ రైటింగ్. అందులో సెల్లో టేప్డ్ అంటే ఒక టేప్తో ఒక నోట్ పేపర్ని స్టిక్ చేసినట్లుగా ఉంది అక్కడ. ఆ పేపర్ ఓపెన్ చేశాడు, అందులో వణుకుతూ రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ ఉందన్నమాట. అంటే షేకీ హ్యాండ్ రైటింగ్తో ఒక లెటర్ ఉంది. అందులో దానిపైన ఏం రాశారంటే చూడండి, జిమ్స్ లాస్ట్ లెటర్ రిసీవ్డ్ January 25th, 1915. జిమ్ రాసినటువంటి లాస్ట్ లెటర్ ఇది. 1915 January 25th వచ్చింది, రిసీవ్ చేసుకున్నాను అని. టు బీ బరీడ్ విత్ మీ వెన్ ద టైమ్ కమ్స్. అందులో ఐ న్యూ యాజ్ ఐ డిడ్ ఇట్ దట్ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు ఓపెన్ ద బాక్స్, బట్ క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రపుల్స్, ఇట్ యూజువలీ డస్. అందులో ఏముందంటే ఈ లెటర్ జిమ్ రాశాడు. ఈ లెటర్ని జిమ్ అనే వ్యక్తి ఈ రిసీవర్కి, ఎవరైతే లెటర్ రిసీవర్ ఉన్నారో వాళ్ళకి January 25th, 1915 వచ్చింది. దాని మీద రాశారు, ఈ లెటర్ ఎవరి దగ్గర అయితే ఉందో ఆ వ్యక్తి రాశారనమాట. ఇది నాతో పాటు నేను చనిపోయిన తర్వాత, వెన్ ద టైమ్ కమ్స్, నేను చనిపోయినప్పుడు నాతో పాటు పూడ్చిపెట్టాలా దీన్ని కూడా, బరీడ్ విత్ మీ, నాతో పాటు పూడ్చిపెట్టండి నేను చనిపోయినప్పుడు అని ఉంది. అంటే ఇది ఏదో మేబీ చాలా ఇంపార్టెంట్ లెటర్ అయి ఉండొచ్చు వాళ్ళకి, ఎందుకంటే తనతో పాటు పూర్తి చేయండి అని రాశారంటే మేబీ ఎంత ఇంపార్టెంటో అతనికి అర్థమైంది. ఆ బాక్స్ని ఓపెన్ చేయడం తప్పని అనిపించింది. కాకపోతే బట్ క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రపుల్స్. క్యూరియాసిటీ అంటే కొన్ని అంటే తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కదా కొత్త కొత్త విషయాలని, దాన్ని క్యూరియాసిటీ అంటాం. స్క్రపుల్స్ అంటే చూడండి, ఫీలింగ్స్ దట్ మేక్ యూ హెజిటేట్ టు డూ సంథింగ్ రాంగ్. ఏదైనా తప్పు చేయాలనుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఏదైనా తప్పు పని చేసేటప్పుడు వేరే వాళ్ళ లెటర్ ఓపెన్ చేయడం తప్పు పనే, కానీ ఇతనికి కూడా అలానే అనిపించింది. ఇట్ యూజువల్లీ డస్, కానీ అందులో ఓపెన్ చేసేసాడు దాన్ని. ఇన్సైడ్ ద బాక్స్ దెర్ వాజ్ అన్ ఎన్వలప్. ఆ బాక్స్ ఓపెన్ చేసినాక లోపల ఒక ఎన్వలప్ ఉందన్నమాట, కవర్. ద అడ్రస్ రీడ్, ఆ ఎన్వలప్ మీద అడ్రస్ ఇలా ఉంది, మిసెస్ జిమ్ మ్యాక్ఫర్సన్. జిమ్ మ్యాక్ఫర్సన్ యొక్క భార్య మిసెస్ జిమ్ మ్యాక్ఫర్సన్, 12 కాపర్ బీచెస్, బ్రిడ్పోర్ట్, డార్సెట్. ఇది అడ్రస్. 12 కాపర్ బీచెస్, బ్రిడ్పోర్ట్, డార్సెట్, ఇది అడ్రస్. ఐ టుక్ అవుట్ ద లెటర్ అండ్ అన్ఫోల్డెడ్ ఇట్. లెటర్ బయటికి ఓపెన్ చేసి దాన్ని అన్ఫోల్డ్ చేసినాడు, అంటే విప్పాడు చదువుదామని. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ పెన్సిల్ అండ్ డేటెడ్ అట్ ద టాప్ December 26, 1914. అది పెన్సిల్తో రాశారు ఆ లెటర్ని. దాని మీద ఎప్పుడు రాశారు ఆ లెటర్? December 26, 1914. December 26, 1914 ఆ లెటర్ని రాశారనమాట. అంటే టాప్లో ఎప్పుడైతే లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాస్తారు కదా, December 26, 1914 రాశారు. వాళ్ళకు వచ్చింది January 25th, 1915 వచ్చింది ఆ లెటర్. ఆ లెటర్ చూడండి, అందులో ఇలా ఉంది, డియరెస్ట్ కానీ, అంటే ఆమెని ముద్దుగా కానీ అని పిలుస్తున్నాడు ఆ వ్యక్తి. డియరెస్ట్ కానీ, ఆ లెటర్ రాసిన వ్యక్తి. డియరెస్ట్ కానీ, ఐ రైట్ టు యూ ఇన్ ఎ మచ్ హ్యాపీయర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ బికాస్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాస్ జస్ట్ హ్యాపెన్ దట్ ఐ మస్ట్ టెల్ యూ అబౌట్ అట్ వన్స్. ఈ లెటర్ రాసేటప్పుడు అంటే చాలా హ్యాపీ మైండ్తో రాస్తానని ఈ లెటర్ని. నీకు ఇంతకుముందు ఒక విషయం జరిగింది ఇక్కడ, ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. We were all standing to in our trenches yesterday morning. క్రిస్మస్ మార్నింగ్. ఒక భర్త తన భార్యకు రాస్తున్నాడు ఇక్కడ. We were all standing in our trenches. ట్రెంచెస్ అంటే మామూలు యుద్ధాలు చేసేటప్పుడు ఈ గుంతలు తవ్వుకొని ఉంటారు ఇక్కడ చూడండి. లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. ఎనిమీ నుంచి కనిపించుకోకుండా సోల్జర్స్, సైనికులు దాక్కొని ఉండడానికి నేలలో కొన్ని
గుంతలు తీసుకుంటారు అనమాట. లాంగ్గా ఉంటాయి అండ్ డీప్గా లోపలికి ఉంటాయి, వెడల్పు కూడా చాలా లాంగ్గా ఉంటాయి. డిచెస్ అంటే గుంతలు, వాటిని ట్రెంచెస్ అంటాం. ఈ ట్రెంచెస్లో నిలబడుకొని ఉన్నారు. అంటే వాళ్ళ హెడ్ మాత్రం బయట పెట్టేలాగా ఉంటుంది, అంటే నేల మీద ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఆ ట్రెంచెస్ మీద అంతా నిలబడుకొని ఉన్నారంట. అంటే ఒక సైనికుడు రాశాడనమాట. ఒక సోల్జరు తన భార్యకి అక్కడ వార్ ప్లేస్లో నుంచి లెటర్ రాస్తున్నాడు. మేమంతా ఈ ట్రెంచెస్లో నిలబడుకొని ఉన్నాం ఎస్టర్డే మార్నింగ్, ఆ రోజు క్రిస్మస్ మార్నింగ్. ఎందుకంటే రాసింది December 26th కదా, ముందు రోజు గురించి చెప్తున్నాడు కాబట్టి 25th, ఆ రోజు క్రిస్మస్ మార్నింగ్. ఇట్ వాస్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్. చాలా ఫ్రెష్గా కూల్గా ఉందన్నమాట వెదర్ అంతా. యాజ్ బ్యూటిఫుల్ ఏ మార్నింగ్ యాజ్ ఐ ఎవర్ సీన్. నేను ఇటువంటి మార్నింగ్ ఎప్పుడూ చూడలే, చాలా బ్యూటిఫుల్ మార్నింగ్ ఇది. యాజ్ కోల్డ్ అండ్ ఫ్రోస్టీ యాజ్ ఎ క్రిస్మస్ మార్నింగ్ షుడ్ బి. క్రిస్మస్ మార్నింగ్ ఎలా అయితే ఉంటుందో, అంటే చల్లగా ఫ్రోస్టీ మంచు కురుస్తా ఎలా ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా అలా ఉంది ఆ రోజు మార్నింగ్ కూడా. ఐ షుడ్ లైక్ టు బీ ఏబుల్ టు టెల్ యూ దట్ వీ బిగాన్ ఇట్. మేము స్టార్ట్ చేసాం ఇది, అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, మేము స్టార్ట్ చేసాం అని చెప్పాలని అనిపిస్తూ ఉంది. బట్ ద ట్రూత్, నిజం చెప్పాలంటే ఐఎమ్ అషేమ్ టు సే ఈజ్ దట్ ఫ్రిడ్జ్ బిగాన్ ఇట్. మేము స్టార్ట్ చేయలేదు, ఫ్రిడ్జ్ స్టార్ట్ చేశాడు అని. ఇక్కడ ఫ్రిడ్జ్ అంటే ఎవరంటే, హియర్ ఏ నేమ్ ఫర్ ఎ జర్మన్ సోల్జర్. ఏ ఫ్రిడ్జ్ ఈజ్ ఎ కామన్ జర్మన్ నేమ్. మామూలుగా జర్మన్లో ఫ్రిడ్జ్ అనే పేరు గల వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారంట. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవతల వాళ్ళని ఫ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. ఇక్కడ 2 ఆర్మీస్ ఉన్నాయి, ఎదురుగా ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్ అంటే వీళ్ళ ఎనిమీస్. ఈ లెటర్ రాస్తున్న వ్యక్తి ఇంగ్లీష్ వ్యక్తి, అంటే ఇంగ్లాండ్కి ఈ జర్మనీకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అవతల వాళ్ళు జర్మనీ ఉంటారు, వీళ్ళు ఎదురుగా జర్మన్ సోల్జర్స్. ఇక్కడ మన వాళ్ళు వీళ్ళు అంటే ఈ రైటర్ వాళ్ళు ఇంగ్లీష్ సోల్జర్స్. వీళ్ళిద్దరు ఒకరికొకరు రాసుకుంటూ ఉన్నారు. అవతల ఉన్నట్టు అంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు ఫైటింగ్ చేస్తూ ఉన్నారు కదా. అవతల ఉన్న సోల్జర్స్ నేమ్స్ మనకు తెలియదు, కానీ జర్మనీలో ఎక్కువ అక్కడ ఉన్న వాళ్ళంతా జర్మన్ సోల్జర్స్. జర్మనీలో ఎక్కువ మందికి ఫ్రిడ్జ్ అనే పేరు ఉంటుంది కాబట్టి అందరినీ ఫ్రిడ్జ్ అని పిలుస్తున్నాడు ఈయన. ఈజ్ దట్ ఫ్రిడ్జ్ బిగాన్ ఇట్. అవతల వాళ్ళు స్టార్ట్ చేశారు, జర్మనీ సోల్జర్స్ అనమాట. ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సమ్మన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ ఆపోజిట్. సేమ్ వీళ్ళు ఎలాగైతే ట్రెంచెస్లో దాక్కున్నారో, ఈ గుంతలలో దాక్కొని ఉంటారో, అవతల వైపు కూడా సేమ్ అలానే ఉంటాయి కదా. ఆ ట్రెంచెస్లో నుంచి ఫస్ట్ ఒక తెల్ల జెండా పైకి ఊపుతా కనిపించారు ఎవరో. అది కనిపించింది ఈ సోల్జర్స్కి, ఇంగ్లాండ్ సోల్జర్స్కి. వైట్ ఫ్లాగ్ సింబల్ ఏంది, శాంతిగా ఉండాలంటే యుద్ధం వద్దు అనే కదా. ఆ వైట్ ఫ్లాగ్ కనిపించింది. దెన్ దే వర్ కాలింగ్ అవుట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఈ యుద్ధం చేసే ఒక ప్లేస్ ఉంటుంది కదా, డిస్ప్యూటెడ్ ల్యాండ్ అంటే అక్కడ ఎవ్వరు ఉండరు అనమాట, ఎటువంటి ఇల్లు ఉండవు, ఏ ఉండవు. 2 దేశాలకి మధ్యలో ఉంటుంది ఆ ల్యాండ్, నో మ్యాన్స్ ల్యాండ్ అంటాం. అక్కడ నుంచి ఎవరో గట్టిగా అరుస్తూ ఉన్నారు వాళ్ళు, అంటే ఆపోజిట్ సైన్యం వాళ్ళు. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్. వాళ్ళు టామీ అని పిలుస్తున్నారు. ఎందుకు టామీ అని పిలుస్తున్నారు చూడండి. ఏ కామన్ ఇంగ్లీష్ నేమ్ యూజ్డ్ హియర్ రెఫర్ టు బ్రిటిష్ సోల్జర్స్. వీళ్ళంతా బ్రిటిష్ సోల్జర్స్ కదా, ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిష్ సోల్జర్స్. బ్రిటిష్కి జర్మనీకి యుద్ధం జరుగుతూ ఉంది, ఒకరి పేర్లు ఒకరికి తెలియదు కాబట్టి ఈ వాళ్ళు ఏమని పిలుస్తున్నారు అంటే, ఇంగ్లాండ్ వాళ్ళు జర్మనీ వాళ్ళని ఏమని పిలుస్తున్నారు, ఫ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. ఆ జర్మనీ వాళ్ళు మన ఇంగ్లీష్ వాళ్ళని ఏమని పిలుస్తున్నారు, టామీ అని. ఎందుకంటే కామన్గా పెట్టుకునే పేర్లు కాబట్టి. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్. వాళ్ళు అక్కడ నుంచి విష్ చేశారనమాట. వెన్ వీ హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్ సమ్ ఆఫ్ అస్ షౌటెడ్ బ్యాక్. ఇదే అంటే సర్ప్రైజింగ్గా ఉంది. యుద్ధం చేసుకునేటప్పుడు మామూలుగా బుల్లెట్స్ ఈ సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, అంటే ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా అన్నట్లుగా ఉంటారు కదా, ఓడించాలని. కాకపోతే ఈ హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేయడం చాలా సర్ప్రైజ్గా ఉందన్నమాట వీళ్ళకి, మన రైటర్ వాళ్ళ సోల్జర్స్ అందరికీ. కానీ ఇంకా ఈయన సర్ప్రైజ్ అయ్యేలోపే ఈ వీళ్ళ సైన్యంలో నుంచి ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు ఎవరో, సేమ్ టు యూ ఫ్రిడ్జ్, సేమ్ టు యూ, మీకు కూడా హ్యాపీ క్రిస్మస్, సేమ్ టు యూ అని గట్టిగా అరిచారు వీళ్ళు కూడా. ఐ థాట్ దట్ వుడ్ బి దట్. చూడండి, దట్ వుడ్ బి దట్ అంటే దట్ వాజ్ ఆల్, దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్. ఇంకా అయిపోయింది. వాళ్ళు విష్ చేసినారు, మన వాళ్ళు విష్ చేసినారు, అయిపోయింది. వి ఆల్ డిడ్, అందరూ కూడా విష్ చేసినారు గట్టిగా వీళ్ళు కూడా, సేమ్ టు యూ ఫ్రిడ్జ్ అని. బట్ దెన్ సడన్లీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అప్ దేర్ ఇన్ హిస్ గ్రేట్ కోట్ అండ్ వేవింగ్ ఎ వైట్ ఫ్లాగ్. సడన్గా ఉన్నట్టుండి అవతల వైపులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చేసాడు. ట్రెంచ్ నుంచి బయటకు వచ్చి నిలబడి ఆయన ఒక గ్రేట్ కోట్ వేసుకొని ఉన్నాడు. గ్రేట్ కోట్ గ్రే అంటే గ్రే కలర్లో ఉన్నది. గ్రేట్ కోట్ అంటే ఈ మోకాళ్ళ దాకా ఉంటుంది చూడు కోట్ కిందకి, దాన్ని గ్రేట్ కోట్ అంటాం. ఆ కోట్ వేసుకొని ఒక వైట్ ఫ్లాగ్ పెట్టుకొని ఊపుతా ఉన్నాడు దాన్ని. డోంట్ షూట్ లాడ్స్, సమ్వన్ షౌటెడ్. ఎవరో అరిచారు గట్టిగా.
కాల్చొద్దండి, డోంట్ షూట్ అంటే గన్స్ పట్టుకొని రెడీ ఉంటారు కదా ఈ వార్లో. ఎవరు కాల్చొద్దండి, ల్యాడ్స్ అంటే మామూలుగా పిలుస్తూ ఉంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ల్యాడ్స్ అని పిలుస్తూ ఉంటారు అక్కడ అబ్బాయిని. డోంట్ షూట్ ల్యాడ్స్ ఎవరో గట్టిగా అరిచారు. అండ్ నో వన్ డిడ్, ఇంకా ఎవరు కాల్చలే అంటే గన్స్ ఎవరు యూజ్ చేయలేదు. దెన్ దేర్ వాజ్ అనదర్ ఫ్రిడ్జ్ అపాన్ ద పారాపెట్ అండ్ అనదర్. పారాపెట్ అంటే ఒక చిన్న గోడ అనమాట. ఈ యుద్ధ రంగంలో చిన్న చిన్న గోడలు కూడా ఉంటాయి, బుల్లెట్స్ తగలకుండా ఈ గోడలు కట్టుకొని ఉంటారు, గుంతలు తవ్వుకొని ఉంటారు కింద, ఇటువంటివన్నీ ఉంటాయి. పారాపెట్ అంటే చిన్న గోడ, ఆ గోడ మీదకి ఎక్కి ఇంకొక వ్యక్తి ఇంకొక జర్మన్ సోల్జర్ ఫ్రిడ్జ్ అండ్ అనదర్ ఇంకొకరు ఇలా అందరూ బయటకు వస్తున్నారు. కీప్ యువర్ హెడ్స్ డౌన్ ఐ టోల్డ్ మెన్ ఇట్స్ ఎ ట్రిక్ బట్ ఇట్ వాజ్ ఇట్. ఈ వ్యక్తి మన రైటర్ అన్నాడు అనమాట. కీప్ యువర్ హెడ్స్ డౌన్, మీ తల దించండి, ఎందుకంటే వాళ్ళు ఇదొక ట్రిక్, మనల్ని చంపేస్తారు, మోసం చేయాలనుకుంటున్నారు అన్నాడు. బట్ ఇట్ వాజంట్, కానీ అది ఎటువంటి ట్రిక్ కాదు, ఎటువంటి మోసం కాదు. వాళ్ళు నిజాయితీగానే బయటకు వచ్చారనమాట మంచిగానే. అంటే విష్ చేద్దాము ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి. వన్ ఆఫ్ ద జర్మన్స్ వాజ్ వేవింగ్ ఏ బాటిల్ అబౌవ్ హిస్ హెడ్. అందులో ఒక జర్మనీ వ్యక్తి ఒక బాటిల్ని తన తల మీద పైనుంచి ఊపుతా ఉన్నాడు. బాటిల్ అంటే ఒక వైన్ బాటిల్ని ఊపుతా ఉన్నాడు. ఇట్ ఈస్ క్రిస్మస్ డే టామీ, వీ హ్యావ్ స్నాప్స్, వీ హ్యావ్ సాసేజ్, వీ మీట్ యూ. ఎస్, ఆ వ్యక్తి అంటున్నాడు ఇట్స్ క్రిస్మస్ డే టామీ, ఈరోజు క్రిస్మస్ డే, మనం వార్ చేయకూడదు అంటే ఈరోజు అవసరం లేదు. వీ హ్యావ్ స్నాప్స్, మా దగ్గర స్నాప్స్ ఉన్నాయి. స్నాప్స్ అంటే చూడండి, ఏ జర్మన్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ గ్రెయిన్ నుంచి అంటే ధాన్యం నుంచి తయారు చేసే ఒక జర్మనీ డ్రింక్ అనమాట స్నాప్స్ అంటే. మా దగ్గర స్నాప్స్ ఉంది. వీ హ్యావ్ సాసేజ్ అంటే తినడానికి, సాసేజ్ అంటే ఒక ఫుడ్ ఐటమ్, మాంసంతో తయారు చేస్తారు, మీట్ సాసేజ్. మా దగ్గర సాసేజ్ ఉంది, మనం కలుద్దాం. ఎస్, ఓకేనా, కలుద్దామా అని అవతల వ్యక్తి అంటూ ఉన్నాడు. బై దిస్ టైమ్ దెర్ వర్ డజన్స్ ఆఫ్ దెమ్ వాకింగ్ టువర్డ్స్ అస్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్ అండ్ నాట్ రైఫిల్ బిట్వీన్ దెమ్. ఈసారి చాలా మంది వచ్చేసారు. డజన్స్ ఆఫ్ దెమ్ అంటే కొన్ని డజన్ల మంది, అంటే చాలా మంది పైకి వచ్చి వీళ్ళ వైపు నడుచుకుంటూ వస్తున్నారు ఎదురుగా ఈ నో మ్యాన్స్ ల్యాండ్లో. అంటే ఈ బ్రిటిష్ సోల్జర్స్ ఉన్నారు కదా, వీళ్ళ వైపు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఒక్క రైఫిల్ కూడా లేదు. రైఫిల్ అంటే గన్, ఒక్క గన్ కూడా లేదు వాళ్ళ దగ్గర. లిటిల్ ప్రైవేట్ మోరిస్ వాజ్ ద ఫస్ట్ అప్. వీళ్ళ వైపు నుంచి ఫస్ట్ ఎవరు లేచింది అంటే లిటిల్ ప్రైవేట్ మోరిస్ అనే వ్యక్తి. మేబీ వీళ్ళ సోల్జర్ అనమాట, బ్రిటిష్ సోల్జర్ ఈయన. లిటిల్ ప్రైవేట్ మోరిస్ అనేది ఒక బ్రిటిష్ సోల్జర్ నేమ్ ఏమో మేబీ. ఆయన లేచాడు ఫస్ట్, అంటే వీళ్ళ వైపు నుంచి. కమాన్ బాయ్స్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లేవండి మీరు కూడా, దేనికోసం వెయిట్ చేస్తున్నారు? వాళ్ళు వస్తున్నారు కదా గన్స్ అన్ని పక్కన పెట్టి విష్ చేయడానికి, మనం కూడా వెళ్దాం రండి అని ఆ వ్యక్తి లేచాడు. అండ్ దెన్ దెర్ వాజ్ నో స్టాపింగ్ దెమ్, ఇంకెవ్వరు ఆపలే వాళ్ళని, అంటే మన బ్రిటిష్ సోల్జర్స్ని. ఐ వాజ్ ద ఆఫీసర్. యాక్చువల్లీ ఈ లెటర్ రాస్తున్నాడు కదా, ఈయనే ఆఫీసర్, అంటే ఈయన చెప్పాలి మామూలుగా. ఐ షుడ్ హ్యావ్ స్టాప్ దెమ్ దేర్ అండ్ దెన్ ఐ సపోజ్. యాక్చువల్లీ ఈయన స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయొచ్చు వాళ్ళని, ఎందుకంటే ఈయన ఆఫీసర్, కానీ చేయలే. బట్ ద ట్రూత్ ఈస్ దట్ ఇట్ నెవర్ ఈవెన్ అక్కర్ టు మీ ఐ షుడ్, కానీ ఈయన స్టాప్ చేయలేదన్నమాట. ఆల్ అలాంగ్ దేర్ లైన్ అండ్ అవర్స్ ఐ కుడ్ సీ మెన్ వాకింగ్ స్లోలీ టువర్డ్స్ వన్ అనదర్. గ్రే కోట్స్, కాకి కోట్స్ మీటింగ్ ఇన్ ద మిడిల్. వాళ్ళ లైన్ వైపు వీళ్ళ లైన్ వైపు, ఇద్దరి లైన్ వైపు చూశాడు. అందరు లైన్లో అంటే ఒకరికొకరు ఎదురుగా వస్తున్నారు, ఒకరినొకరు కలుస్తూ ఉన్నారు. అంటే గ్రే కోట్స్, కాకి కోట్స్ రెండు మిడిల్లో కలుస్తున్నాయి. గ్రే కోట్స్ అంటే ఎవరు? జర్మన్ సోల్జర్స్. కాకి కోట్స్ బ్రిటిష్ సోల్జర్స్. వీళ్ళిద్దరూ మిడిల్లో కలుస్తున్నారు. గన్స్ లేవు, ఏం లేవు, శాంతిగా ప్రశాంతంగా కలుస్తూ ఉన్నారు వాళ్ళు క్రిస్మస్ రోజున. అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఇంకా ఈయన కూడా వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటుగా. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్, నేను కూడా అందులో భాగమైనాను. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ వీఆర్ మేకింగ్ పీస్. ఈ యుద్ధం మధ్యలో వీళ్ళు శాంతిని కుదుర్చుకుంటా ఉన్నారు. యాక్చువల్లీ అప్పుడు వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతూ ఉంది. అంతకుముందు రోజంతా యుద్ధం జరిగింది, కానీ క్రిస్మస్ రోజున ఈ జర్మనీ వాళ్ళు బ్రిటిష్ సోల్జర్స్ అసలు ఫైట్ చేయకుండా, క్రిస్మస్ శాంతికి ప్రతీక కాబట్టి కలుద్దాం అన్న, అంటే ప్రశాంతంగా కలుద్దాం అన్న ఉద్దేశంతో ఆ రోజు కలుస్తూ ఉన్నారు. యూ కెనాట్ ఇమాజిన్ డియరెస్ట్, కానీ మై ఫీలింగ్స్ యాజ్ ఐ లుక్డ్ ఇంటు ద ఐస్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ ఆఫీసర్ హూ అప్రోచ్ మీ హ్యాండ్ అవుట్ స్ట్రెచ్డ్. నా ఫీలింగ్స్ నీకు చెప్పలేకపోతున్నాను, కానీ అంటే తన భార్యతో చెప్తా ఉన్నాడు. కానీ అసలు నువ్వు ఇమాజిన్ చేయలేవు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే. ఆ ఫ్రిడ్జ్ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఎవరు ఫ్రిడ్జ్ అంటే? జర్మన్ ఆఫీసర్. అంటే ఇద్దరు ఆఫీసర్లు కలుస్తూ ఉన్నారు ఇక్కడ, జర్మన్ ఆఫీసర్, ఈ రైటర్ వచ్చేసి మన ఇంగ్లాండ్ అంటే బ్రిటిష్ ఆఫీసర్. వీళ్ళిద్దరు కలుస్తున్నారు. ఆ ఫ్రిడ్జ్ ఆఫీసర్ వచ్చాడు, నా దగ్గరకు వచ్చి తన చెయ్యి చాచాడు అనమాట, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. హ్యాండ్ అవుట్ స్ట్రెచ్డ్, చెయ్యి చాపాడు. హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. హాన్స్ వూల్ఫ్ హీ సెడ్ గ్రిప్పింగ్ మై హ్యాండ్ వార్మ్లీ అండ్ హోల్డింగ్ ఇట్. ఆయన తన చేతిని పట్టుకొని, అంటే ఈ వ్యక్తి చేతిని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఆ చేతిని హాన్స్ వూల్ఫ్ అన్నాడు. అంటే హాన్స్ వూల్ఫ్ ఎవరి పేరు ఇది?
జర్మన్ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆయన పేరు హాన్స్ వూల్ఫ్. షేక్ హ్యాండ్ ఇస్తూ పేరు చెప్పాడు, హాన్స్ వూల్ఫ్ అని, ఆ జర్మన్ ఆఫీసర్. ఐ ఆమ్ ఫ్రమ్ డస్సెల్డార్ఫ్, నేను డస్సెల్డార్ఫ్ నుంచి, అంటే వాళ్ళ ఊరు జర్మనీలో వాళ్ళ ప్లేస్ అది డస్సెల్డార్ఫ్ నుంచి. ఐ ప్లే ద సెల్లో ఇన్ ద ఆర్కెస్ట్రా, హ్యాపీ క్రిస్మస్, నేను ఆర్కెస్ట్రాలో సెల్లోని ప్లే చేస్తాను. సెల్లో అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, వైలిన్ లాగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఆర్కెస్ట్రా అంటే మ్యూజిషియన్ బ్యాండ్ ఉంటుంది కదా, అందరూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, అందులో నేను పని చేస్తాను, ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చానని, హ్యాపీ క్రిస్మస్. అప్పుడు చూడండి, ఈ యుద్ధం జరిగేటప్పుడు సోల్జర్స్ అంటే ఎప్పుడు సోల్జర్స్గానే ఉండరు వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జాబ్ అది మాత్రమే కాదు, సెపరేట్గా వాళ్ళ లైఫ్లలో వేరే వేరే జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ యుద్ధాలు వచ్చినప్పుడు, ఈ వార్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత పనుల్ని వదిలేసి వచ్చి యుద్ధం చేస్తూ ఉంటారు. అంటే ఒక నార్మల్ సిటిజన్ కూడా, నార్మల్ పీపుల్ కూడా, రెగ్యులర్గా నార్మల్ జాబ్స్ చేసుకునే వ్యక్తులు కూడా యుద్ధానికి రావాల్సిన పరిస్థితి ఆ టైంలో. ఈయన సెల్లోలో ఒక మ్యూజిక్ ప్లేయర్ అనమాట, అంటే ఈ ఆర్కెస్ట్రాలో ఒక సెల్లో మ్యూజిక్ ప్లేయర్ అయినా, కానీ అప్పుడు యుద్ధానికి వచ్చాడు ఆఫీసర్గా. షేక్ హ్యాండ్ ఇస్తూ హ్యాపీ క్రిస్మస్ అన్నాడు ఆ వ్యక్తి పేరు హాన్స్ వూల్ఫ్, వాళ్ళ ఊరు డస్సెల్డార్ఫ్. కెప్టెన్ జిమ్ మ్యాక్ఫర్సన్, ఐ రిప్లైడ్. ఈ ఆథర్ పేరు ఏం పేరు? కెప్టెన్ జిమ్ మ్యాక్ఫర్సన్ ఆయన పేరు. కెప్టెన్ అనేది ఈ అంటే ఆర్మీలో తన ప్లేస్, అది తన పొజిషన్, తన హోదా. కెప్టెన్ జిమ్ మ్యాక్ఫర్సన్, ఐ రిప్లైడ్, నేను కూడా రిప్లై ఇచ్చాను కెప్టెన్ జిమ్ మ్యాక్ఫర్సన్ అని. అంటే హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ, నీకు కూడా హ్యాపీ క్రిస్మస్. ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డార్సెట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్, నేను ఒక స్కూల్ టీచర్ని, మా ఊరు డార్సెట్, ఈ ఇంగ్లాండ్కి వెస్ట్లో ఉంటుంది, వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అని. చూడండి, ఆ వ్యక్తి హాన్స్ వూల్ఫ్ ఏ పని చేస్తాడు? ఒక ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ ప్లేయర్ అనమాట, సెల్లో అనే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. ఈ కెప్టెన్ జిమ్ మ్యాక్ఫర్సన్ వచ్చేసి ఒక స్కూల్ టీచర్ డార్సెట్లో, ఇది ఇంగ్లాండ్కి వెస్ట్లో ఉంటుంది, వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్లో. డార్సెట్, హీ స్మైల్డ్, అవునా డార్సెట్టా అని ఆ వ్యక్తి నవ్వాడంట, ఆ జర్మన్ సోల్జర్, ఆ ఆఫీసర్. ఐ నో దిస్ ప్లేస్, నాకు తెలుసు డార్సెట్, ఐ నో ఇట్ వెరీ వెల్, నాకు చాలా బాగా తెలుసు. వీ షేర్డ్ మై రమ్ రేషన్ అండ్ ఈజ్ ఎక్సలెంట్ సాసేజ్, వాళ్ళిద్దరూ అంటే మేమిద్దరం షేర్ చేసుకున్నాము, ఆ జర్మన్ ఆఫీసర్, ఈ వ్యక్తి ఇంగ్లాండ్ బ్రిటిష్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర రమ్ ఉంటుంది కదా, రమ్ అంటే వైన్ని షేర్ చేసుకున్నాం. అండ్ ఎక్సలెంట్ సాసేజ్, వాళ్ళ దగ్గర మీట్ ఉంది కదా తినేది, సాసేజ్, అది రెండింటిని షేర్ చేసుకున్నాము. అండ్ వీ టాక్డ్, కానీ హౌ వీ టాక్డ్, మేము మాట్లాడినాం కానీ ఎంత బాగా మాట్లాడామో తెలుసా. హీ స్పోక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్, ఆ వ్యక్తి ఆల్మోస్ట్ ఇంగ్లీష్ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ హీ హ్యాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ డార్సెట్, నెవర్ ఈవెన్ బీన్ టు ఇంగ్లాండ్. కానీ అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కదా, ఇంగ్లాండ్కి ఎప్పుడూ రాలేదంట ఆయన, డార్సెట్లో కూడా ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదంట. He had learned all he knew of England from school and from reading books in English. అంత ఇంగ్లీషు ఆయన గురించి ఇంత నాలెడ్జ్ ఎప్పుడు ఇంగ్లాండ్కి రాకపోయినా కూడా స్కూల్లో చదువుకున్నాడంట దాని గురించి, ఇంగ్లాండ్ గురించి, అండ్ ఇంగ్లీష్లో బుక్స్ చదివాడంట, అందుకే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నాడు అని. జర్మనీలో ఉన్న వాళ్ళంతా జర్మన్ మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంగ్లీష్ బేసిక్గా చాలా మందికి తెలియదు, అంటే నేర్చుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళు, కొత్త లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది వాళ్ళకి. కాకపోతే ఈ వ్యక్తి ఇంగ్లీష్ బుక్స్ చదువుతున్నాడు, స్కూల్లో నేర్చుకున్నాడు కాబట్టి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు హాన్స్ వూల్ఫ్. హిస్ ఫేవరెట్ రైటర్ వాజ్ థామస్ హార్డీ, ఆ వ్యక్తి హాన్స్ వూల్ఫ్కి ఫేవరెట్ రైటర్ ఎవరంటే థామస్ హార్డీ. హిస్ ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్, ఇది బుక్ పేరు, అతనికి ఇష్టమైన పుస్తకం ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనేది. సో దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వీ టాక్డ్ ఆఫ్ బాత్షీబా, సో అక్కడ నో మ్యాన్స్ ల్యాండ్లో, ఆ యుద్ధం జరిగే ప్లేస్లో, ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మేము బాత్షీబా గురించి మాట్లాడినాము. బాత్షీబా అంటే ఈ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనే బుక్లో హీరోయిన్ క్యారెక్టర్ అనమాట, మెయిన్ లీడ్ రోల్ ఈమె బాత్షీబా, ఆమె గురించి మాట్లాడినాం. అండ్ గ్యాబ్రియల్ ఓక్ అనే వ్యక్తి కూడా ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఈ స్టోరీలో ఉంటాడు, ఆయన గురించి మాట్లాడినాం. సార్జెంట్ ట్రాయ్ ఒక క్రూరమైన వ్యక్తి అనమాట, ఈయన ఇందులో ఉంటాడు. ఈ వ్యక్తి సార్జెంట్ ట్రాయ్ అనే వ్యక్తి బాత్షీబాని పెళ్లి చేసుకుంటాడు బలవంతంగా, చాలా కొద్దిగా ఆయన బలవంతం చేసి క్రూయల్గా బాత్షీబాని పెళ్లి చేసుకుంటాడు. వాటి అన్నిటి గురించి మాట్లాడినాం మేమంతా. అండ్ డార్సెట్, మన ఊరు డార్సెట్ గురించి కూడా మాట్లాడినాం అని లెటర్లో రాశాడు ఆయన. హీ హ్యాడ్ ఎ వైఫ్ అండ్ వన్ సన్, ఆ వ్యక్తికి హాన్స్ వూల్ఫ్కి ఒక భార్య ఉంది, ఒక కొడుకున్నాడు. బార్న్ జస్ట్ 6 months ago, జస్ట్ 6 నెలల కిందనే పుట్టాడంట ఆ వ్యక్తి. అంటే ఆ పిల్లాడికి, తన కొడుక్కి ఎంత ఏజ్? 6 నెలలు. కేవలం 6 నెలల్లో తన కొడుకుని, తన భార్యని వదిలేసి ఆయన యుద్ధానికి వచ్చాడు, రావాల్సిన పరిస్థితులు అప్పుడు. యాజ్ ఐ లుక్డ్ అబౌట్ మీ దెర్ వర్ హడిల్స్ ఆఫ్ ఖాకీ అండ్ గ్రే ఎవ్రీవేర్,
ఈయన చూస్తూ ఉన్నాడు, నేను చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా హడిల్స్ అంటే ఈ క్రౌడ్ అనమాట, గుంపులు గుంపులుగా ఎక్కడ చూసినా ఖాకీ అండ్ గ్రే కలిసిపోయి ఉన్నారంతా. ఖాకీ అంటే ఈ ఇంగ్లాండ్ సోల్జర్స్, గ్రే అనేవాళ్ళు జర్మన్ సోల్జర్స్, అందరూ కలిసిపోయి ఉన్నారు. ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్, మొత్తం నో మ్యాన్స్ ల్యాండ్ అంతా ఇలా కలిసిపోయి ఉన్నారు. స్మోక్ చేస్తున్నారు, లాఫింగ్ నవ్వుతూ, టాకింగ్ మాట్లాడుతూ, డ్రింకింగ్ తాగుతూ, ఈటింగ్ తింటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ. హాన్స్ వూల్ఫ్ అండ్ ఐ షేర్డ్ వాట్ వాజ్ లెఫ్ట్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ క్రిస్మస్ కేక్. కానీ నువ్వు తయారు చేస్తావు కదా క్రిస్మస్ కేక్, కానీ దాని గురించి కూడా మాట్లాడినాం, ఎంత అద్భుతంగా ఉంటుంది నీ కేక్ అని చెప్పాను అతనికి. హీ థాట్ ద మర్జిపాన్ వాజ్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ టేస్టెడ్. ఆయన అంటే మర్జిపాన్ అనేది ఒక ఫుడ్ ఐటమ్, స్వీట్ ఐటమ్. నేను అంటే ఆ మర్జిపాన్ని తినడం నా లైఫ్లో నేను ఎప్పుడూ అటువంటిది టేస్ట్ చేయలే, చాలా అద్భుతంగా ఉంది అన్నాడంట ఆ వ్యక్తి. ఐ అగ్రీడ్, నేను కూడా ఒప్పుకున్నాను, మర్జిపాన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది తినడానికి అని. వీ అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాజ్ మై ఎనిమీ. మేము ప్రతి ఒక్క దాని గురించి అగ్రీ చేసాం. ఆయన చెప్పింది నేను ఒప్పుకున్నాను, నేను చెప్పింది అతను ఒప్పుకున్నాడు. అండ్ హీ వాజ్ మై ఎనిమీ. కానీ చూస్తే ఎవరు, అతను నా ఎనిమీ అంతకుముందంతా, కానీ ఇప్పుడు ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ ఎంజాయ్ కలిసిపోయి ఉన్నారు ఇద్దరు. దేర్ నెవర్ వాజ్ ఎ క్రిస్మస్ పార్టీ లైక్ ఇట్. కానీ ఇటువంటి క్రిస్మస్ పార్టీ ఎప్పుడూ రాదు. కానీ ఎందుకంటే ఒక ఎనిమీతో సెలబ్రేట్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఎనిమీతో గొడవలు వదిలేసి ఆ యుద్ధాన్ని వదిలేసి ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు కదా. కానీ ఇటువంటి క్రిస్మస్ పార్టీ నేను ఎప్పుడూ లేదు, నాకు ఎప్పుడు జరగలే ఇటువంటిది అని. దెన్ సమ్వన్ ఐ డోంట్ నో హూ బ్రాట్ అవుట్ ఎ ఫుట్బాల్. సడన్గా ఎవరో తెలియదు కానీ ఫుట్బాల్ తీసుకొని వచ్చారు అందరి మధ్యలోకి. గ్రేట్ కోట్స్ వర్ డంప్డ్ ఇన్ పైల్స్ టు మేక్ గోల్ పోస్ట్స్. ఈ గ్రేట్ కోట్స్ ఉంటాయి కదా, మోకాళ్ళ దాకా వేసుకునే కోట్స్, వాటన్నిటిని విప్పేసి ఒక చోట కుప్పగా పెట్టి దాంతో గోల్ పోస్ట్ తయారు చేశారంట. అంటే ఫుట్బాల్ ఆడేటప్పుడు గోల్ వేయడానికి గోల్ పోస్ట్ ఉంటుంది కదా, అంటే ఆ గోల్ పోస్ట్లోకి బంతి ఎవరు కొడితే వాళ్ళు విన్ అన్నట్లు ఆ గోల్ పోస్ట్ తయారు చేశారంట ఈ గ్రేట్ కోట్స్తో. అండ్ ద నెక్స్ట్ థింగ్ వీ న్యూ ఇట్ వాస్ టామీ అగైన్స్ట్ ఫ్రిడ్జ్ అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్. ఇంకా ఇద్దరికి మ్యాచ్, ఈ టామీలకి ఈ ఫ్రిడ్జ్కి, వీళ్ళిద్దరికి మ్యాచ్ ఈ నో మ్యాన్స్ ల్యాండ్లో. తెలుసు కదా, టామీ అంటే ఇంగ్లాండ్ సోల్జర్స్, బ్రిటిష్ సోల్జర్స్, ఫ్రిడ్జ్ అనేవాళ్ళు జర్మన్ సోల్జర్స్, వాళ్ళిద్దరికి మధ్య మ్యాచ్. హాన్స్ వూల్ఫ్ అండ్ ఐ లుక్ డౌన్ అండ్ చీర్డ్. ఇద్దరు చూస్తూ ఉన్నారు, ఒకరికొకరు చీర్స్ చెప్పుకుంటూ, అంటే ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. క్లాపింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ స్టాంపింగ్ అవర్ ఫీట్. చప్పట్లు కొడుతూ ఉన్నారు, స్టాంపింగ్ అవర్ ఫీట్, కాళ్ళతో నేల మీద గట్టిగా తన్నుతూ ఉన్నారు. టు కీప్ అవుట్ ద కోల్డ్ యాజ్ మచ్ యాజ్ ఎనీథింగ్. అంటే చలి వేస్తూ ఉంటుంది కదా, ఆ చలికి దూరంగా ఉండడానికి, వేడి కలగడానికి ఇవన్నీ చేస్తున్నారు. దెర్ వాజ్ ఎ మూమెంట్ వెన్ ఐ నోటీస్డ్ అవర్ బ్రీత్స్ మింగ్లింగ్ ఇన్ ద ఎయిర్ బిట్వీన్ అస్. దాని తర్వాత ఇద్దరి గాలులు, అంటే ఇద్దరి శ్వాసలు ఉంటాయి కదా, ఈ బ్రిటిష్ సోల్జర్స్వి, జర్మన్ సోల్జర్స్వి, వాళ్ళిద్దరి శ్వాసలు మింగిల్ అవుతున్నాయంట ఆ ఎయిర్లో. అంటే వీళ్ళున్న ఆ గాలిలో ఇద్దరివి కలిసిపోతున్నాయి. మామూలుగా అయితే ఇద్దరు వేరువేరుగా ఉంటారు కదా, గొడవ పడుతూ ఉంటారు, ఒక్కొక్కరు వేరువేరు దేశాలకు చెందిన వాళ్ళు, ఇద్దరు శత్రువులు, కాకపోతే ఇద్దరి శ్వాస ఒకే చోట కలుస్తూ ఉంది, అంటే ఇద్దరు కలిసిపోయి ఉన్నారు. హి సా ఇట్ టు అండ్ స్మైల్డ్. ఆ వ్యక్తి కూడా చూసి నవ్వాడు, హాన్స్ వూల్ఫ్. జిమ్ మ్యాక్ఫర్సన్ హి సెడ్ ఆఫ్టర్ ఎ వైల్ ఐ థింక్ దిస్ ఈజ్ హౌ వీ షుడ్ రిజాల్వ్ దిస్ వార్. ఆయన అన్నాడంట హాన్స్ వూల్ఫ్ కొద్దిసేపు ఉన్నాక, జిమ్ మ్యాక్ఫర్సన్, మనం మన యుద్ధాన్ని ఇలా రిజాల్వ్ చేసుకుంటే బాగుంటుంది కదా, అంటే ఒకరినొకరు చంపకుండా, ఇప్పుడు గన్స్తో కాల్చుకోకుండా ఏ ఫుట్బాల్ మ్యాచ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది కదా. నో వన్ డైస్ ఇన్ ఎ ఫుట్బాల్ మ్యాచ్. ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఎవరు చనిపోరు కదా. నో చిల్డ్రన్ ఆర్ ఆర్ఫండ్. చనిపోతే ఏ పిల్లవాడు కూడా అనాథ కాడు కదా ఇంటి దగ్గర. నో వైఫ్స్ బికమ్ విడోస్. ఏ భార్య కూడా తన భర్తని పోగొట్టుకోదు కదా. విడో కాదు కదా ఆమె, విధవరాలు, విడో కాదు కదా. ఆయన చెప్తా ఉన్నాడు. అవును, అంటే ఈ యుద్ధం గురించి ఇదంతా, అంటే శాంతిగా ఉండాలి. ఈ యుద్ధం వల్ల ఏమొస్తుంది, ఇద్దరు ఒకరికొకరు చంపుకుంటూ ఉంటే ఇక్కడ చనిపోతారు, కానీ అక్కడ వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతారు, వాళ్ళ భార్యలు విడోస్ అయిపోతారు, ఒక ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇలా కాకుండా జస్ట్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడి మన యుద్ధాన్ని సాల్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అని ఆ వ్యక్తి అన్నాడంట హాన్స్ వూల్ఫ్ జిమ్తో. ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్ ఐ టోల్డ్ హిమ్. ఈ వ్యక్తి ఏమన్నాడు, జిమ్ మ్యాక్ఫర్సన్, నాకు ఫుట్బాల్ రాదు కానీ నేను క్రికెట్ ప్రిఫర్ చేస్తా. దెన్ వీ టామీస్ కుడ్ బి షూర్ ఆఫ్ విన్నింగ్ ప్రాబబ్లీ. అప్పుడైతే మేము టామీస్ ఖచ్చితంగా గెలుస్తామని, ఎందుకంటే క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్లో కదా, మాకు క్రికెట్ అయితే బాగుంటుంది, మేము ఖచ్చితంగా గెలుస్తాం అన్నాడు ఆ వ్యక్తి. వీ లాఫ్డ్ అట్ దట్. అంటే ఇద్దరు నవ్వుకున్నారు అనమాట ఆ జోక్కి. అండ్ టుగెదర్ వీ వాచ్ ద గేమ్. వీళ్ళిద్దరు ఆడలేదు, గేమ్ని చూస్తూ ఉన్నారు వాళ్ళంతా ఆడుతూ ఉంటే. సాడ్ టు సే, ఇది గేమ్ వాళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు. సాడ్ టు సే, కానీ ఫ్రిడ్జ్ వన్ 2 goals to 1. కానీ బాధ అవుతా ఉంది చెప్పాలంటే, కానీ వాళ్ళు గెలిచారు అనమాట, వీళ్ళు ఓడిపోయారు, మేము ఓడిపోయాం, ఆ జర్మనీ వాళ్ళు గెలిచారు.
బట్ యాజ్ 2-1 వాళ్ళు 2 గోల్స్ కొట్టారు, మేము జస్ట్ ఒకటే. బట్ యాజ్ హాన్స్ వుల్ఫ్ జనరస్లీ సెడ్ అవర్ గోల్ వాజ్ వైడర్ దాన్ దేర్స్, సో ఇట్ వాజన్ క్వైట్ ఫేర్. కానీ హాన్స్ వుల్ఫ్ అన్నాడంట మ్యాచ్ గెలిచిన తర్వాత, మా గోల్ పోస్ట్ కొద్దిగా వైడర్గా ఉంది, చాలా పెద్దగా ఉంది కదా, గోల్స్ కొడుతుంటే ఈజీగా పోతుంది, మీది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి గోల్ కొట్టడం చాలా కష్టం, సో ఇది ఫేర్ గేమ్ కాదు, ఇద్దరం గెలిచినట్టే అన్నాడంట. అంటే హాన్స్ వుల్ఫ్ అంత మంచి వ్యక్తి అనమాట. దెన్ ద టైం కేమ్, ఇంకా టైం వచ్చేసింది. అండ్ ఆల్ టూ సూన్ వెన్ ద గేమ్ వాజ్ ఫినిష్డ్ ద స్నాప్స్ అండ్ ద రమ్ అండ్ ద సాసేజ్ హ్యాడ్ లాంగ్ సిన్స్ రన్ అవుట్ అండ్ వీ న్యూ ఇట్ వాజ్ ఆల్ ఓవర్. ఇంకా టైం అయిపోయింది, గేమ్ ఫినిష్ అయిపోయింది. వీళ్ళు తెచ్చుకున్నటువంటి స్నాప్స్ అంటే ఆ డ్రింక్, ఈ రమ్, సాసేజ్, ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ అయిపోతున్నాయి. రన్ అవుట్ అంటే ఇంకా అయిపోతూ ఉన్నాయి అని. అండ్ మొత్తం అంతా అయిపోయింది మ్యాటర్ అంతా. అంటే ఒకరినొకరు ఇంకా విడిపోతూ ఉన్నారు. ఐ విష్డ్ హాన్స్ వెల్ అండ్ టోల్డ్ హిమ్ ఐ హోప్డ్ హీ వుడ్ సీ హిస్ ఫ్యామిలీ అగైన్ సూన్. ఈ వ్యక్తి హాన్స్ వుల్ఫ్తో అంటే మన రైటర్ జిమ్మీ తన వ్యక్తికి అంటే తన ఫ్రెండ్కి హాన్స్ వుల్ఫ్కి విష్ చేశాడనమాట. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి నువ్వు త్వరలోనే నీ ఫ్యామిలీని కలుస్తావని ఆశిస్తున్నాను అని ప్రేమగా చెప్పాడు. దట్ ద ఫైటింగ్ వుడ్ ఎండ్ అండ్ వీ కుడ్ ఆల్ గో హోమ్. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ సేఫ్గా ఇంటికి వెళ్దాము, అందరం ఫ్యామిలీని కలుద్దామని కోరుకుంటా ఉన్నాను అని చెప్పాడు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రీ సోల్జర్ వాంట్స్ ఆన్ బోత్ సైడ్స్, హాన్స్ వుల్ఫ్ సెడ్. ఈయన కూడా అన్నాడు, ప్రతి సోల్జర్ అంటే ఇద్దరి వైపులా, మా వైపులా మీ వైపులా ప్రతి ఒక్క సోల్జర్ కూడా ఇదే కోరుకుంటాడు, యుద్ధంలో చనిపోకుండా బతకాలి, వెళ్ళి తన ఫ్యామిలీని కలవాలి, అందరూ హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారని. టేక్ కేర్ జిమ్ మ్యాక్ఫర్సన్, ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్ నార్ యూ. ఆ వ్యక్తి కూడా పోతూ టేక్ కేర్ జిమ్ మ్యాక్ఫర్సన్, నేను ఈ మూమెంట్ని అంటే నీతో ఎంజాయ్ చేసిన ఈ మూమెంట్ని, నిన్ను ఇద్దరిని అంటే ఈ రెండింటిని ఎప్పుడు మర్చిపోలేను అని. హీ సెల్యూటెడ్ అండ్ వాక్డ్ అవే ఫ్రమ్ మీ స్లోలీ అన్విల్లింగ్లీ ఐ ఫెల్ట్. ఆ వ్యక్తి సెల్యూట్ చేసి చాలా నిదానంగా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట, ఇష్టం లేకున్నా కూడా. అంటే అతనికి అనిపించింది వెళ్ళడం ఇష్టం లేదు హాన్స్ వుల్ఫ్కి, కానీ తప్పదు కాబట్టి వెళ్తా ఉన్నాడు. He turned to wave just once and then became one of the hundreds of grey-coated men drifting back towards their trenches. ఆ వ్యక్తి కొద్ది దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చెయ్యి ఊపాడంట. చెయ్యి ఊపేసి ఇంకా వందలాది సైనికుల్లో, గ్రే కోటెడ్ సైనికుల్లో కలిసిపోయాడు ఆయన కూడా. వాళ్ళందరూ వాళ్ళ ట్రెంచెస్ వైపు వెళ్తూ ఉన్నారు. ఇంకా దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్ వీ హర్డ్ దెమ్ సింగింగ్ ఏ క్యారల్ అండ్ సింగింగ్ ఇట్ క్వైట్ బ్యూటిఫుల్లీ. ఆ రోజు రాత్రి వీళ్ళ డగౌట్స్లో ఉన్నారు. డగౌట్స్ అంటే చూడండి, ఏ షెల్టర్ ఫర్ సోల్జర్స్ మేడ్ బై డిగ్గింగ్ ఏ హోల్ ఇన్ ది గ్రౌండ్ అండ్ కవరింగ్ ఇట్. ఈ సోల్జర్స్ కోసం గుంతలు తవ్వి షెల్టర్స్ లాగా ఉంటాయి అనమాట, అందులో ఉండి వాటిని కవర్ చేసుకొని ఉంటారు, లోపల రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు డగౌట్స్లో ఆ రోజు రాత్రి రెస్ట్ తీసుకుంటూ ఉంటే అవతల వైపు నుంచి ఒక క్యారల్ వినిపించిందంట. క్యారల్ అంటే సాంగ్స్, క్రిస్మస్ రోజున పాడే పాటలు అవి వినిపించాయి. చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారంట అవతల వైపు సైనికులు. అది కొద్దిగా వినిపించింది వీళ్ళకి. ఇట్ వాజ్ స్టిల్ నాష్ సైలెంట్ నైట్. ఆ సాంగ్ పేరు స్టిల్ నాష్ జర్మనీలో, దాని ఇంగ్లీష్ మీనింగ్ సైలెంట్ నైట్ అని. అవర్ బాయ్స్ గేవ్ దెమ్ ఎ రౌజింగ్ కోరస్ ఆఫ్ వైల్డ్ షెపర్డ్స్ వాచ్డ్. వీళ్ళు ఉన్నారు కదా, అవర్ బాయ్స్ అంటే వీళ్ళ సైనికులు, వీళ్ళు తిరిగి కోరస్ పాడారంట వాళ్ళకి, అంటే వాళ్ళకి వినిపించాలా, వీళ్ళు కోరస్ పాడారు. వైల్డ్ షెపర్డ్స్ వాచ్డ్ అనే ఇంకొక సాంగ్ పాడారు వీళ్ళు. వీ ఎక్స్చేంజ్ క్యారల్స్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ వీ ఆల్ ఫెల్ సైలెంట్. కొద్దిసేపు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట పాటలు. వాళ్ళు పాడితే వీళ్ళు రిప్లై ఇవ్వడం, వీళ్ళు పాడితే వాళ్ళు కోరస్ పాడడం, ఇలా కొద్దిసేపు పాడుకున్నాక ఇంకా సైలెంట్ అయిపోయారు ఇద్దరు. వీ హ్యాడ్ అవర్ టైమ్ ఆఫ్ పీస్ అండ్ గుడ్ విల్. మేము అంటే ఆ టైం అయిపోయింది, ప్రశాంతంగా గడిచే టైం అయిపోయింది, మంచిని కోరుకున్నారు. ఏ టైమ్ ఐ విల్ ట్రెజర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. నేను బతికున్నంత కాలం దీన్ని నా గుర్తుగా పెట్టుకుంటాను, నా ట్రెజర్గా పెట్టుకుంటాను అని ఆయన రాశాడు లెటర్. డియరెస్ట్ కానీ, బై క్రిస్మస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ దిస్ వార్ విల్ బి నథింగ్ బట్ ఎ డిస్టెంట్ అండ్ టెర్రబుల్ మెమరీ. కానీతో చెప్తా ఉన్నాడు, డియరెస్ట్ కానీ నెక్స్ట్ ఇయర్ ఈ క్రిస్మస్ కల్లా, అంటే ఈ క్రిస్మస్కి తన భార్య దగ్గరకు వెళ్ళలేకపోయినాడు కదా, నెక్స్ట్ ఇయర్ టైం కల్లా ఇదొక మెమరీ లాగా, ఒక టెర్రబుల్ మెమరీ లాగా ఉండిపోతుంది. అంటే ఒక భయంకరమైన గుర్తులాగా ఉండిపోతుంది అంతే. నెక్స్ట్ టైం ప్రశాంతంగా ఉండొచ్చు. ఐ నో ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెన్ టుడే హౌ మచ్ బోత్ ఆర్మీస్ లాంగ్ ఫర్ పీస్. నాకు ఈరోజు జరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు సైనికులు కూడా శాంతి కోసం ఎంతలాగా తహతహలాడుతూ ఉంటారు. లాంగ్ ఫర్ పీస్ అంటే శాంతిని కోరుకోవడం. ఇద్దరు కూడా ఎంతలా ఈ ప్రశాంతంగా ఉండాలో, యుద్ధాలు వద్దని రెండు ఆర్మీస్ కూడా అనుకుంటా ఉన్నాయి. ఈరోజు జరిగిన విషయంతో నాకు అర్థమైంది. వీ షల్ బీ టుగెదర్ అగైన్ సూన్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్.
మనం అంటే నేను త్వరలోనే నిన్ను కలుస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది, యువర్ లవింగ్ జిమ్, ప్రియమైన జిమ్ అని లెటర్ రాసి ఎండ్ చేశాడు ఈ వ్యక్తి. ఆ లెటర్ అంతా చదివాడు కదా ఈ వ్యక్తి ఆథర్. ఐ ఫోల్డెడ్ ద లెటర్ అగైన్ అండ్ స్లిప్డ్ ఇట్ కేర్ఫుల్లీ బ్యాక్ ఇన్ టు ఇట్స్ ఎన్వలప్. నేను ఆ లెటర్ని జాగ్రత్తగా మడిచి దాన్ని ఎన్వలప్లో జాగ్రత్తగా పెట్టేశాడు. ఐ కెప్ట్ అవేక్ ఆల్ నైట్. ఆ రోజు రాత్రంతా నిద్ర లేదు ఆ లెటర్ చదివినాక. బై మార్నింగ్ ఐ న్యూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. ఇంకా ఏం చేయాలో పొద్దున్నే ఆయనకి ఇంకా అర్థమైంది, తను రేపు చేయాల్సిన పని ఇంకా ఫిక్స్ అయిపోయినాడు. ఐ డ్రోవ్ ఇన్ టు బ్రిడ్పోర్ట్. ఏ పని చేయాలనుకున్నాడు ఈ లెటర్ని అంటే ఆమె చెప్పింది కదా నేను చనిపోయేటప్పుడు నాతో పాటు కూడా పూడ్చిపెట్టాలి ఈ లెటర్ని అని. ఇప్పుడేమో ఆ లెటర్ తన దగ్గరకు వచ్చేసింది, ఆమె దగ్గర లేదు, అది ఆమెకు జాగ్రత్తగా చేర్చాలా అని ఫిక్స్ అయ్యాడు. ఐ డ్రోవ్ ఇన్ టు బ్రిడ్పోర్ట్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. జస్ట్ ఎ ఫ్యూ మైల్స్ అవే, ఇతనున్న ఊరు నుంచి కొద్ది మైళ్ళ దూరంలోనే వెళ్ళాడు ఈ వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ. ఐ ఆస్క్డ్ ఎ బాయ్ వాకింగ్ హిస్ డాగ్ వేర్ కాపర్ బీచెస్ వాజ్. అక్కడ కాపర్ బీచెస్ ఎక్కడా అని ఒక వ్యక్తిని అడిగాడు. అక్కడ కుక్కని వాకింగ్కి తీసుకెళ్తా ఉన్నాడు కదా డాగ్ని, ఆ వ్యక్తిని అడిగాడు, ఆ చిన్న పిల్లాన్ని. హౌస్ నెంబర్ 12 టర్న్డ్ అవుట్ టు బి నథింగ్ బట్ ఎ బర్న్డ్ అవుట్ షెల్. అక్కడ పోయిన తర్వాత హౌస్ నెంబర్ 12 ఏది అని అడిగాడు కాపర్ బీచెస్లో. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ హౌస్ ఏం లేదంట, బట్ ఏ బర్న్డ్ అవుట్ షెల్, పూర్తిగా కాలిపోయింది అది. ద రూఫ్ గేపింగ్, పైన రూఫ్ అంతా ఏం లేదు, ఓపెన్ అయిపోయిందంతా. ద విండోస్ బోర్డెడ్ అప్ అంటే చూడండి కవర్డ్ విత్ వుడెన్ బోర్డ్స్, చెక్క వాటితో కిటికీలన్నీ మూసేశారు అంతే, మొత్తం అంతా బర్న్ అయిపోయింది. ఐ నాక్డ్ అట్ ద హౌస్ నెక్స్ట్ డోర్ అండ్ ఆస్క్డ్ ఇఫ్ ఎనీవన్ న్యూ ద వేర్ అబౌట్స్ ఆఫ్ మిసెస్ మ్యాక్ఫర్సన్. పక్కనే నెక్స్ట్ డోర్, హౌస్ నెక్స్ట్ డోర్ అంటే పక్కనున్న ఇంట్లో ఆ వ్యక్తి డోర్ తట్టి పక్కింటిని అక్కడ అడిగాడు, మీకు మిసెస్ మ్యాక్ఫర్సన్ ఏమైనా తెలుసా, అంటే మ్యాక్ఫర్సన్ భార్య ఏమైనా తెలుసా, ఆమె గురించి డీటెయిల్స్ తెలుసా అని. ఓ ఎస్ సెడ్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ హిస్ స్లిప్పర్స్, హీ న్యూ హర్ వెల్. స్లిప్పర్స్ వేసుకొని వచ్చాడు ఒక ఓల్డ్ మ్యాన్, ఆ వ్యక్తి చెప్పాడు నాకు తెలుసు అని. ఆ వ్యక్తికి బాగా తెలుసు అంట ఆమె. ఏ లవ్లీ ఓల్డ్ లేడీ హీ టోల్డ్ మీ, చాలా మంచి ఆమె. ఏ బిట్ మడిల్ హెడెడ్ బట్ అర్ ఏజ్ షీ వాజ్ ఎంటైటిల్ టు బి, వాజంట్ షీ. మడిల్ హెడెడ్ అంటే కన్ఫ్యూజ్డ్, ఈ ఏజ్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, అంటే అప్పుడప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, మతిమరపు వచ్చి ఉంటుంది అని. మామూలుగా ఆ ఏజ్లో ఉంటుంది కదా, ఎందుకంటే 101 years ఓల్డ్, 101 years 101 years ఓల్డ్ అంటే ఈ జ్ఞాపక శక్తి ఇవన్నీ కొంచెం తగ్గి ఉంటాయి. షీ హ్యాడ్ బీన్ ఇన్ ద హౌస్ వెన్ ఇట్ కాట్ ఫైర్. ఆ ఇంటికి నిప్పంటుకున్నప్పుడు ఇంట్లోనే ఉందంట ఆమె, ఆ ఓల్డ్ లేడీ. నో వన్ రియలీ న్యూ హౌ ద ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్ బట్ ఇట్ కుడ్ వెల్ హ్యావ్ బీన్ క్యాండిల్స్. ఎవరికీ తెలీదు ఆ నిప్పు ఎలా అంటుకుందో, క్యాండిల్స్ అని అనుకున్నారు, ఎందుకంటే షీ యూస్డ్ క్యాండిల్స్ రాదర్ దాన్ ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ కన్నా క్యాండిల్స్నే ఎక్కువ యూజ్ చేసేదంట ఆమె, ఆ ఓల్డ్ లేడీ. బికాస్ షీ ఆల్వేస్ థాట్ ఎలక్ట్రిసిటీ వాజ్ టూ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ చాలా కాస్ట్లని ఆమె ఫీల్ అయ్యేది, అందుకే క్యాండిల్స్ యూజ్ చేసేది. ద ఫైర్ మ్యాన్ హ్యాడ్ గాట్ హర్ అవుట్ జస్ట్ ఇన్ టైమ్. ఈ ఫైర్ మ్యాన్ సరైన సమయంలో స్పందించి ఆమెను బయటికి తీసుకొని వచ్చారు, ఆ నిప్పు అంటుకున్నప్పుడు కాపాడారు వాళ్ళు వచ్చి. షీ వాజ్ ఇన్ అ నర్సింగ్ హోమ్ నౌ, హీ టోల్డ్ మీ. బర్లింగ్టన్ హౌస్ ఆన్ ద డార్చెస్టర్ రోడ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ టౌన్. ఆయన అడ్రస్ చెప్పాడు. ప్రజెంట్ ఆమె ఒక నర్సింగ్ హోమ్లో ఉంది, అంటే ఎవరు లేరు కాబట్టి ఒక నర్సింగ్ హోమ్లో ఆమెను ఇప్పుడు చూసుకుంటా ఉన్నారు. అది బర్లింగ్టన్ హౌస్, అడ్రస్ డార్చెస్టర్ రోడ్లో ఉంటుంది, ఈ టౌన్కి అదర్ సైడ్ ఆఫ్ టౌన్ అని అడ్రస్ కూడా చెప్పాడు ఆ వ్యక్తి. ఐ ఫౌండ్ బర్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్ ఈజీలీ ఎనఫ్. ఈజీగా తెలుసుకున్నాడు అడ్రస్. There were paper chains up in the hallway and a lighted Christmas tree stood in the corner with a lopsided angel on top. ఆ రోజు ఆయన వెళ్ళింది క్రిస్మస్ రోజు కదా, క్రిస్మస్ ముందు రోజు ఈ రోల్ టాప్ డెస్క్ కొన్నాడు, క్రిస్మస్ రోజు తన దగ్గరికి వెళ్తా ఉన్నాడు ఆమెను కలవడానికి. యాక్చువల్లీ ఆ రైటర్ అంటే సోల్జర్ జిమ్ మ్యాక్ఫర్సన్ వచ్చింటాడా ఆమె దగ్గరికి, మేబీ రాలేదేమో, ఏం జరిగిందో తెలీదు, ఇప్పుడు వెళ్తే తెలుస్తుంది. ఆ వ్యక్తి లెటర్ రాశాడు కదా నెక్స్ట్ క్రిస్మస్కి నీ దగ్గర కలుస్తానని, ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ హాల్వేలో పేపర్ చైన్స్ అన్నీ ఉన్నాయంటే పేపర్తో కట్ చేసి డెకరేటివ్ ఐటమ్స్ లాగా వాడుతూ ఉంటారు కదా, అవన్నీ కనిపించినాయి. ఒక క్రిస్మస్ ట్రీ కూడా అక్కడ ఉంది, లైట్స్ అన్నీ వేశారు వాటికి, అంటే చిన్న చిన్న లైట్స్తో డెకరేట్ చేస్తారు కదా అవన్నీ. దాని మీద లాప్ సైడెడ్ ఏంజల్ అంటే చిన్న బొమ్మలాగా ఉంటుంది. లాప్ సైడెడ్ అంటే ఒకవైపు లోయర్ ఇంకోవైపు హయ్యర్ ఉంటుంది ఆ ఫిగర్, ఆ బొమ్మ ఏంజల్. ఆ పిక్చర్ దానికి వేలాడుతూ ఉంది ఆ క్రిస్మస్ ట్రీకి డెకరేటివ్ ఐటమ్ లాగా. అదంతా అక్కడ ఉంది, అంటే క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నారు ఆ నర్సింగ్ హోమ్లో కూడా. ఐ సెడ్ ఐ వాజ్ ఎ ఫ్రెండ్ కమ్ టు విజిట్ మిసెస్ మ్యాక్ఫర్సన్ టు బ్రింగ్ హర్ ఆ క్రిస్మస్ ప్రెజెంట్. ఈ వ్యక్తి అక్కడ కౌంటర్లో పోయి చెప్పాడు, నేను
మ్యాక్ఫర్సన్ని కలుద్దామని వచ్చాను, మ్యాక్ఫర్సన్ యొక్క భార్యని, ఆమెకి క్రిస్మస్ గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని. ఏది క్రిస్మస్ గిఫ్ట్? తన భర్త రాసినటువంటి లెటర్. ఐ కుడ్ సీ త్రూ ఇన్ టు ద డైనింగ్ రూమ్ వేర్ ఎవ్రీవన్ వాజ్ వేరింగ్ ఎ పేపర్ హ్యాట్ అండ్ సింగింగ్. ఈ వ్యక్తి చూసినాడు అక్కడ ప్రతి ఒక్కరు ఒక పేపర్ హ్యాట్ని పెట్టుకొని, టోపీని పాడుతూ ఉన్నారు పాటలు, క్రిస్మస్ సాంగ్స్ అన్ని. ద మ్యాట్రన్ హ్యాడ్ ఏ హ్యాట్ ఆన్ టు అండ్ సీమ్డ్ హ్యాపీ ఎనఫ్ టు సీ మీ. మ్యాట్రన్ అంటే అక్కడ ఆ ఓనర్, ఆ నర్సింగ్ హోమ్కి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆమె చూసి, అంటే ఇతను చూసి నవ్వింది ఆమె కూడా, అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. షీ ఈవెన్ ఆఫర్డ్ మీ ఎ మిన్స్ పై. ఏదైనా తినండి అని మిన్స్ పైని కూడా ఆఫర్ చేసిందంట తినమని, అంటే ఈ వ్యక్తికి ఇచ్చింది తినడానికి. షీ వాక్ మీ అలాంగ్ ద కారిడార్. తనతో పాటు కారిడార్లో నడుచుకుంటూ వచ్చింది. మిసెస్ మ్యాక్ఫర్సన్ ఈజ్ నాట్ ఇన్ విత్ ద అదర్స్ షీ టోల్డ్ మీ. ఈమె మిసెస్ మ్యాక్ఫర్సన్ ఉంది కదా, ఎవరితోనూ కలవట్లేదు, సింగిల్గా ఉంటుంది. అంటే ఎవరితో కలవలేదు ఈరోజు, సింగిల్గా ఉంది ఒక చోట అని. షీ ఈజ్ రాదర్ కన్ఫ్యూజ్ టుడే, సో వీ థాట్ ఇట్ బెస్ట్ ఇఫ్ షీ హ్యాడ్ ఎ గుడ్ రెస్ట్. ఈరోజు కూడా ఎందుకో కన్ఫ్యూజ్డ్గా ఉంది ఆమె, అంటే చాలా ఏజ్డ్ పర్సన్ కదా, 101, అందువల్ల కన్ఫ్యూజ్డ్గా ఉంది ఆమె, అందుకే రెస్ట్ తీసుకోమని సెపరేట్గా పెట్టేసినాము ఆమెని అన్నాడు. ఆమె అనింది, షీ హ్యాస్ నో ఫ్యామిలీ, నో వన్ విజిట్స్. ఆమెకి ఎవ్వరు లేరు కదా, ఫ్యామిలీ ఎవ్వరు లేరని. తన భర్త కూడా మేబీ ఆ యుద్ధంలో చనిపోయాడేమో, తెలియదు మనకి ఏం జరిగిందో. ఆ లెటర్లో ఏం రాశాడు, నెక్స్ట్ టైం క్రిస్మస్కి కలుస్తాను, త్వరలోనే కలుస్తాను అని. కానీ మేబీ రాలేదేమో వాళ్ళు తన ఇంటికి, ఫ్యామిలీ ఎవ్వరు లేరు, ఎవ్వరు ఆమెను కలవడానికి రారు. సో ఐఎమ్ షూర్ షీ విల్ బి ఓన్లీ టూ ప్లీజ్ టు సీ యూ. నిన్ను అంటే నిన్ను చూసిందనుకో ఎవ్వరు రారు కదా కలవడానికి, నువ్వు వచ్చావు, నిన్ను చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆమె అని చెప్పింది. షీ టుక్ మీ ఇండియా కన్జర్వేటరీ విత్ వికర్ చైర్స్ అండ్ పాటెడ్ ప్లాంట్స్ ఆల్ అరౌండ్ అండ్ లెఫ్ట్ మీ. ఆమె ఒక కన్జర్వేటరీ అంటే ఒక ప్లేస్, వీళ్ళు ఉండే ప్లేస్ అనమాట. ఆమెను ఎక్కడైతే పెట్టారో ఒక గ్లాస్తో తయారు చేసింటారు, సెక్యూరిటీ అంటే కొద్దిగా సేఫ్గా ఉండడానికి ఒక ప్లేస్ అక్కడ తీసుకొని వచ్చారు. అండ్ విత్ వికర్ చైర్స్, అక్కడ అన్ని వికర్ చైర్స్ ఉన్నాయి. వికర్ చైర్స్ అంటే ఈ చిన్న చిన్న తీగలతో, అంటే న్యాచురల్గా దొరికే వాటితో తయారు చేసినటువంటి చైర్స్. అండ్ పాటెడ్ ప్లాంట్స్, ఈ పాట్స్లలో ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల, అక్కడికి తీసుకొని వచ్చి ఆమె వదిలేసి వెళ్ళిపోయింది ఈ ఆథర్ని. ఈమె మిసెస్ జిమ్ మ్యాక్ఫర్సన్ అనమాట, జిమ్ మ్యాక్ఫర్సన్ యొక్క భార్య కానీ. The old lady was sitting in a wheelchair, her hands folded in her lap. ఈమె ఆ వీల్ చైర్లో కూర్చొనింది, నడవలేని పరిస్థితిలో ఉంది, 101 కాబట్టి. తన చేతుల్ని ఫోల్డ్ చేసుకొని ల్యాప్లో ఒడిలో పెట్టుకొనింది ఇలా చేతులు. షీ హ్యాడ్ సిల్వర్ వైట్ హెయిర్ పిన్డ్ ఇంటూ ఏ విస్పీ బన్. ఈ సిల్వర్ కలర్లో తెల్ల వెంట్రుకలన్నీ వచ్చాయి, ఒక విస్పీ బన్ అంటే ఈ కొప్పులాగా పెట్టుకొనింది వాటిని. షీ వాస్ గేజింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ వైపు చూస్తూ ఉంది. గేజింగ్ అంటే లుకింగ్ అవుట్ అనమాట, చూస్తూ ఉంది తదేకంగా అలానే. హలో ఐ సెడ్. ఈ వ్యక్తి వెళ్ళి హలో అన్నాడు, పలకరించాడు. షీ టర్న్డ్ అండ్ లుక్డ్ అప్ అట్ మీ వేకెంట్లీ. అంటే ఏది లేనట్టు, వితౌట్ ఎనీ ఫీలింగ్ అనమాట. వేకెంట్లీ అంటే జస్ట్ నార్మల్గా ఇతని వైపు చూసింది. హ్యాపీ క్రిస్మస్ కానీ ఐ వెంట్ ఆన్. వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ కానీ అన్నాడు, ఇంకా చెప్తా ఉన్నాడు. ఐ ఫౌండ్ దిస్, ఇది నాకు దొరికింది. ఐ థింక్ ఇట్స్ యువర్స్, ఇది నీదే అనుకుంటున్నా అని. యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ హర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఫేస్. ఈ వ్యక్తి తనతో మాట్లాడుతూ ఉంటే, నాకు వస్తువు దొరికింది, అది మీదే అనుకుంటున్నాను, తీసుకోండి అని ఇస్తూ ఉంటే ఆమె ఇంకా తన ఫేస్ని చూస్తూనే ఉందంట అలానే. ఐ ఓపెన్ ద టిన్ బాక్స్ అండ్ గేవ్ ఇట్ టు హర్. ఆ టిన్ బాక్స్ ఓపెన్ చేసి ఆమెకి ఇచ్చాడు. దట్ వాస్ ద మూమెంట్ హర్ ఐస్ లిట్ అప్ విత్ రికగ్నిషన్. వెంటనే తన ఫేస్ ఇంకా వెలిగిందనమాట, గుర్తుపడతా. అప్పటిదాకా మతిమరపని చెప్పినాం కదా, మొత్తానికి గుర్తొచ్చినాయి. అండ్ హర్ ఫేస్ బికేమ్ సఫ్యూజ్డ్ విత్ ఎ సడన్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్. సడన్గా సఫ్యూజ్డ్ అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది తన ఫేస్ అంతా. సడన్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్, మొత్తం అంతా హ్యాపీనెస్ వచ్చింది. ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద డెస్క్, అబౌట్ హౌ ఐ హ్యాడ్ ఫౌండ్ ఇట్, బట్ ఐ డోంట్ థింక్ షీ వాజ్ లిజనింగ్. ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు, నేను ఎలా వెళ్ళాను అక్కడికి, నాకు ఎలా ఈ డెస్క్ ఎలా కొన్నాను, నేను ఎలా కనిపించింది, నేను ఎందుకు కొన్నాను, దాన్ని ఓపెన్ చేసి నాకు ఏం జరిగింది, ఇదంతా స్టోరీ అంతా చెప్తున్నాడు. కానీ ఆమె వింటున్నట్టు లేదు ఈయన చెప్పేదంతా. ఫర్ ఎ వైల్ షీ సెడ్ నథింగ్. కొద్దిసేపు ఏం చెప్పలేదంట. బట్ స్ట్రోక్ ద లెటర్ టెండర్లీ విత్ హర్ ఫింగర్ టిప్స్. స్ట్రోక్ అంటే మెల్లగా ప్రెస్ చేస్తూ ఉంది, టెండర్లీ మృదువుగా ప్రెస్ చేస్తూ ఉంది దాన్ని తన ఫింగర్ టిప్స్తో ఆ లెటర్ని. ఏం మాట్లాడలే. సడన్లీ షీ రీచ్డ్ అవుట్ అండ్ టుక్ మై హ్యాండ్. సడన్గా ఆమె తన దగ్గరకు వచ్చి తన చేతిని తీసుకొనింది. హర్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. తన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. యూ టోల్డ్ మీ యూ వుడ్ కమ్ హోమ్ బై క్రిస్మస్ డియరెస్ట్, షీ సెడ్. నువ్వు నాకు చెప్పావు కదా క్రిస్మస్ టైంకి వస్తావని. డియర్ అంటే చాలా తన ప్రేమగా పిలుస్తూ ఉంది. నువ్వు చెప్పావు కదా నెక్స్ట్ క్రిస్మస్ కల్లా వస్తానని. అండ్ హియర్ యు ఆర్, ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్.
నువ్వు వచ్చావు నా దగ్గరికి, ఇటువంటి క్రిస్మస్ ప్రెజెంట్ నా లైఫ్లో ఎప్పుడూ చూడలే. కమ్ క్లోజర్ జిమ్ డియర్, సిట్ డౌన్, జిమ్ నా దగ్గరికి రా, కూర్చో, పక్కన కూర్చో అని పిలుస్తూ ఉంది. అంటే ఆ వ్యక్తిని ఏమనుకుంటా ఉంది, ఆమె తన భర్త అనుకుంటా ఉంది. వచ్చిన వ్యక్తి చెప్పాను కదా మతి మరుపు ఇవన్నీ అని, కానీ తన మైండ్లో నుంచి తన భర్తను ఎప్పుడు మర్చిపోలే. తన భర్త అక్కడ నుంచి లెటర్ రాశాడు కదా, మేబీ ఆ వార్లో జరిగినటువంటి ఆ యుద్ధంలో చనిపోయి ఉండొచ్చు తన భర్త తిరిగి రాలేదు. తన భర్త గుర్తుగా ఉన్నది ఈ లెటర్ మాత్రమే. ఇన్నాళ్ళు ఆ లెటర్ని చదువుతూ తన భర్తనే ఊహించుకుంటూ ఆమె ఉండిపోయిందనమాట. ఈ వచ్చిన ఈ వ్యక్తిని కూడా జిమ్ అంటే తన భర్త అనుకొని, జిమ్ దా పక్కన కూర్చో, రా దగ్గరికి రా, వస్తానని చెప్పావు కదా క్రిస్మస్ కల్లా, వచ్చావు అంటే ఆ రోజు క్రిస్మస్ డే కదా, ఈ క్రిస్మస్కి వచ్చావా నువ్వు, రా పక్కన కూర్చో అని అంటా ఉంది ఆమె. ఐ సాట్ డౌన్ బిసైడ్ హర్. ఈ వ్యక్తి కూడా ఏం చెప్పలే, నేను నీ భర్తని కాదు అని చెప్పలే, ఎందుకంటే తన హ్యాపీనెస్ని చెడగొట్టాలన్న ఉద్దేశం ఇతనికి లేదు, అందువల్ల పక్కన కూర్చున్నాడు. అండ్ షీ కిస్డ్ మై చీక్. ఇతని బుగ్గ మీద ఆమె ముద్దు పెట్టింది. ఐ రీడ్ యువర్ లెటర్ సో ఆఫన్ జిమ్ ఎవ్రీ డే. నువ్వు రాసిన లెటర్ని జిమ్ నేను ప్రతిరోజు చదివిన. ఐ వాంటెడ్ టు హియర్ యువర్ వాయిస్ ఇన్ మై హెడ్. నేను జస్ట్ చదువుతా ఉన్నాను కానీ నీ వాయిస్ని వినాలనిపిస్తుంది నా హెడ్లో. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది నీ వాయిస్ని వినాలని. ఇట్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ యు ఆర్ విత్ మీ. ఈ లెటర్ నాతో ఉన్నప్పుడల్లా నువ్వు నాతోనే ఉన్నావు అనిపిస్తుంది. అండ్ నవ్ యు ఆర్. ఇప్పుడు నా పక్కన ఉన్నావు నువ్వు. నవ్ యు ఆర్ బ్యాక్, యూ కెన్ రీడ్ ఇట్ టు మీ యువర్ సెల్ఫ్. నువ్వు ఇప్పుడు తిరిగి వచ్చావు కదా, ఈ లెటర్ని నువ్వే చదివి వినిపించు నాకు. వుడ్ యూ డూ దట్ ఫర్ మీ? నా కోసం ఈ పని చేస్తావా, చదివి వినిపిస్తావా జిమ్ డియర్ అనింది. ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్. నీ వాయిస్ని మళ్ళీ వినాలనిపిస్తుంది నాకు. ఐ వుడ్ లవ్ దట్ సో మచ్. నాకు చాలా ఇష్టం నీ వాయిస్ అంటే. అండ్ దెన్ పర్హాప్స్ వీ విల్ హ్యావ్ సమ్ టీ. ఈ చదవడం అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి టీ తాగుదాం. ఐ హ్యావ్ మేడ్ యూ ఎ నైస్ క్రిస్మస్ కేక్. నీకోసం క్రిస్మస్ కేక్ని తయారు చేశాను, మార్జిపాన్ని చేసి పెట్టాను, ఫుడ్ ఐటమ్ ఆల్ అరౌండ్ అన్నీ చేసి పెట్టినా నీకోసం. ఐ నో హౌ మచ్ యూ లవ్ మార్జిపాన్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు చాలా బాగా తెలుసు, అందుకోసం నీకు ఇవన్నీ చేసి పెట్టినాను, నువ్వు వస్తావని క్రిస్మస్ రోజున అని ఆమె చెప్తా ఉందన్నమాట. అంటే ఈ లెసన్లో ఈ ఫ్యామిలీ బాండింగ్ కనిపిస్తుంది మనకి. అంటే ఈ యుద్ధాలు అనేవి ఎన్ని ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తాయి, అన్ని ఫ్యామిలీస్ని కొలాప్స్ చేస్తాయి. ఈ యుద్ధం వల్ల జరిగే నష్టాలు ఏంటి అంటే, అక్కడ యుద్ధంలో ఒక మనిషి చనిపోయింది మాత్రమే తెలుస్తుంది మనకి, కానీ దాని తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అఫెక్షన్ ఏమైపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అయిపోతుంది, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఒక ఫ్యామిలీ యొక్క బాండింగ్ని ఈ యుద్ధం రూపంలో ఆయన రాసిన లవ్ లెటర్ అంటే తన భార్యకి రాసిన లెటర్ రూపంలో మన మైఖేల్ మోర్పుర్గో అనే రైటర్ చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.